హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీలో అమ్మవారికి 9వ రోజున నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ గ్లాస్ తోని హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్ తోని 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని శుభ్రంగా కడుక్కొని 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకొని 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్, పప్పుకి హాఫ్ గ్లాస్ 2.5 పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పలుకు పలుకుగా ఉండాలి రైస్. వాటర్ ఎక్కువగా పోసుకుంటే మీకు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు షుగర్ కావాలంటే. అలాగే బెల్లాన్ని నేను ఈ విధంగా కరిగించుకున్నాను. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని ఇందులో పోసుకొని ఒకసారి మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి వేసుకోవడం వలన తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఎండు కొబ్బరి ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి. ఓకే, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ ఉడికిందా లేదో చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, రైస్ మొత్తం ఈ విధంగా కుక్ అవ్వాలి. అలాగే చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకున్నప్పుడు రైస్ అనేది ఈ విధంగా పలుకు పలుకుగానే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీరు కూడా స్వీకరించండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.